హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా సింపుల్ గా అండ్ హెల్తీ వేలో అయిపోతుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ టైమ్ లో, ఈవినింగ్ స్నాక్ టైమ్ లో కూడా వాళ్ళకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అడిగి మరీ చేయించుకుంటారు. పిల్లల కోసం టోస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. అసలు ఈ రోజు లేవడమే కొంచెం లేట్ గా అయిపోయింది. ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తే వాళ్ళకి ఇష్టమైన బ్రెడ్ టోస్ట్ చేసిద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. నేను ఇక్కడ మా పిల్లల పేరు చెప్తున్నాను, కానీ నాకు కూడా ఈ బ్రెడ్ టోస్ట్ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఈవినింగ్ టైమ్ లో కూడా స్నాక్ లాగా చేసుకొని తింటాను. ఫస్ట్ అయితే కొద్దిగా నెయ్యి వేసి ఈ బ్రెడ్ని అయితే మంచిగా టోస్ట్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు మా పిల్లలకైతే ఇలా కొన్ని బ్రెడ్స్ అయితే కాల్చి పక్కన పెట్టి, ఇక్కడ టోస్ట్ కోసం డిసానో వాళ్ళ పీనట్ బటర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇవి రెగ్యులర్ గా మా ఇంట్లో ఉండాల్సినవే అన్నమాట. అయిపోగానే వెంటనే ఆర్డర్ చేసి తీసేసుకుంటాను. చాక్లెట్ ఫ్లేవర్ ఏమో మా పిల్లల కోసం, అన్స్వీటెడ్ ఏమో మా కోసం అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇష్టంగా తినొచ్చు కదా. దీని గురించి చెప్పాలంటే ఇది స్లో రోస్ట్. దీనిని పీనట్ అండ్ కోకోవాతో రెడీ చేస్తారు. దీని స్ట్రెచ్చర్ క్రీమీగా ఉంటుంది. ఇది చాక్లెట్ రోస్ట్. రోజు తిన్నా కూడా అస్సలు బోరే కొట్టదు. దీనిలో 18% ప్రోటీన్, 5% పర్పూర్. ఇది 100% వెజిటేరియన్. ఇది ఒక్కసారి తిన్నారనుకోండి అస్సలు వదిలిపెట్టరు. చాక్లెట్ లవర్స్ అయితే మరీను. కిడ్స్ లైక్ జిమ్ గార్డ్స్ ఎవరైనా సరే అందరికి ఫేవరెట్ అయిపోతుంది ఒక్కసారి తింటే. దీనిని నార్మల్ చాక్లెట్ తో కంపేర్ చేస్తే అస్సలు 100% ఇది చాలా హెల్దీ అని చెప్తాను నేను. అండ్ చాలా టేస్టీ కూడా. ఇందులో 2 ఫ్లేవర్స్ వస్తాయి. ఒకటేమో చాక్లెట్, ఒకటేమో అన్స్వీటెడ్. సో మా పిల్లలకి అయితే చాక్లెట్ ఫ్లేవర్ ఇచ్చేసాను. నేనేమో అన్స్వీటెడ్ అయితే తినేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ ఇష్టంగా ఈజీ వేలో అండ్ హెల్దీగా తినాలి అంటే డెఫినెట్లీ డిసానో పీనట్ బటర్ అయితే మన ఇంట్లో ఉండాల్సిందే. ఇది నేను అమెజాన్ లో తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. తమ్నెల్ చూసే ఉంటారు కదా. ఇక మేమైతే ఈవినింగ్ టైంలో షాపింగ్ అయితే వచ్చాము. షాపింగ్ అనగానే ఏదో పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. మీ అందరికీ తెలుసు మేము యూపీ నుంచి హైదరాబాద్ వచ్చాము అని చెప్పి. ఇక వచ్చామంటే ఇంట్లో ఐటమ్స్ అన్ని కొనుక్కోవాలి కదా. అందుకే మాకు దగ్గరలో ఉన్న డిమార్ట్ కి అయితే వచ్చాము. ఇక ఐటమ్స్ అనే నేను కొందాము అని చెప్పి ప్రిపేర్ అయ్యి వచ్చాను. కానీ అక్కడికి వచ్చిన తర్వాత అవసరం ఉన్నవి, అవసరం లేని అన్ని కొని మంచిగానే బిల్ చేసేసాము. ఎందుకంటే డిమార్ట్ కి వెళ్ళడం, మీరు క్యాంటీన్ కి వెళ్ళొచ్చు కదా, క్యాంటీన్ లో కూడా అన్ని అవైలబుల్ గా ఐటమ్స్ ఉంటాయి కదా అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటారు. సో ఏంటంటే ఆల్రెడీ మా బావ అయితే 2-3 క్యాంటీన్స్ తిరిగి వచ్చాడు. కానీ అందులో ఒక్క సామాన్ కూడా లేదు. ఖచ్చితంగా మేము ఈ రోజు సామాన్లు అనేది తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మా బావ డ్యూటీలో జాయిన్ అయితే అస్సలు తనకి టైం ఉండదు. మేమే ఇంట్లో ఉండాలి. మా బావ అయితే డ్యూటీలోనే ఉంటారనమాట. సో ఎందుకులే, నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇక మమ్మల్ని అయితే అర్జెంటుగా ఈవినింగ్ టైంలో డిమార్ట్కి అయితే తీసుకువెళ్ళాడు. సో అయిపోయింది షాపింగ్ అంతా. అయిపోయిన తర్వాత ఇక లగేజ్ చాలా అయిపోయింది అనమాట. ఇక బండి మీద రావడం ట్రాఫిక్లో కుదరదు అని చెప్పి మాకైతే ర్యాపిడో బుక్ చేస్తే ఆటోలోనైతే ఎక్కించాడు. సో తనైతే వెనకాల బండి మీద వస్తున్నాడు. ఇట్లుంటుంది మరి సిటీలో. నిజంగా హైదరాబాద్ అంటే ఏమో అనుకున్నాను, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు కొంచెం అర్థమవుతుంది. అంటే నేను ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్ ఇవన్నీ తిరిగాను, కానీ హైదరాబాద్ ఎప్పుడూ రాలేదు. ఫస్ట్ టైం అనమాట. ఆల్మోస్ట్ ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని పక్కన పెట్టేశాను. ఇక ఇవన్నీ సెల్ఫ్లో సెట్ చేయాలి. ఎలా సెట్ చేయాలో ఏమో చూస్తున్నాం. స్కూల్ పోయేటప్పుడు ఇస్తలే, ఇప్పుడు వద్దు. ఏమున్నాయి అసలు వద్దు రాను. ఇగో ఇగో హాయ్ ఫ్రెండ్స్, చూసారా డిమార్ట్ నుంచి అయితే మేము సామాన్ తీసుకొచ్చినాం. ఇది వచ్చేసి ఫస్ట్ ఇది అంతే ఇట్లా అయిపోయినాయి. పడం అయిపోయినాయి కదా. బనానా చిప్స్. ఇది వచ్చేసి బనానా చిప్స్ ఒకటి. ఇది శనగపప్పు, పల్లీలు 2 kgs తీసుకున్నా. అండ్ వద్దా మేము అవి డేంజర్. మందు తెచ్చుకున్నాం మళ్ళా. జ్యూస్ తాగుకో. ఇవి క్యాంటీన్ సామాన్, ఇవి మళ్ళీ వేరే. ఇది బిర్యానీ స్పైసెస్, మసాలాకి, చికెన్ మసాలా. పాప అదట డేంజర్ అట. అది తింటే కడుపులో నొప్పి అవుతుందంట. రేపు చేద్దాంలే, రేపు చేద్దాం. ఇవన్నీ సామాన్లు అసలు ఎట్లా చదరాలో ఏమో. ఇది బాస్మతి రైస్ ఒక ప్యాకెట్ తీసుకున్నా, ఎందుకంటే క్యాంటీన్లో దొరుకుతుంది కదా అని. ఆయిల్ అయితే ప్రజెంట్ ఇంట్లో అస్సలే లేదు, అందుకే ఒక 3 ప్యాకెట్స్ అయితే తీసుకుందాం.
అద్దం కొనాలి కదా ఇంకా. ఇది పెసరపప్పు. పక్క నుంచి మా బాబాయ్ అందరికి తెలుసులే, అందరు డిమార్ట్లో తీసుకునే ఐటమ్సే కదా, నువ్వు కొత్తగా వీడియోలో చెప్తున్నావు అంటున్నాడు. ఏదో ఒకటి అట్లా వీడియోలో చూపిస్తే మీకు కూడా చూడడానికి బాగుంటుంది కదా అని చెప్తున్నాను. కాకపోతే మీ అందరికీ తెలియదా, మీరు అందరు ఇంట్లో యూజ్ చేయనియా, కాకపోతే నా సాటిస్ఫాక్షన్ అంతే. సో ఫస్ట్ టైం ఇవన్నీ ఒకేసారి తీసుకొచ్చాను హైదరాబాద్లో అని చూపిస్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ బిల్ ఎంత అయిందో మీకు చెప్పలేదు కదా, చాలా అంటే నేను చాలా ఐటమ్స్ తీసుకున్నా ఒక 10K అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ బిల్ దగ్గరికి వచ్చేసరికి 5,000 అరౌండ్ 6,000లో అయిపోయింది అనమాట. సో ఓకే, బెటరే కదా, క్యాంటీన్లో వచ్చినట్టే వచ్చింది అని అనిపించింది. సో ఇవి వచ్చేసి అదే ఏమంటారు వీటిని, పూల్ మకానా. అది కేజీ ఎంత ఉందో తెలుసా, 1000 పైనే ఉంది. వామ్మో అనిపించింది అసలు. ఇక బ్యాగ్ అయితే పాతదిలేండి, కొత్తది కాదు. ఇందులో కొన్ని ఐటమ్స్ ఉంటే ఇక అవి కూడా తీసేస్తున్నాను. ఇవన్నీ సెల్ఫ్లో సెట్ చేస్తే కొంచెం ఇక ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక మా పిల్లలు కూడా రేపటి నుంచి స్కూల్కి వెళ్తారు, అందుకే వాళ్ళకి కావాల్సిన లంచ్ బాక్సెస్ అండ్ బ్యాగ్స్ వాళ్ళకి సంబంధించినవి అన్నీ తీసుకున్నాను. ఈ స్పెట్స్ వచ్చేసి నేను చాలా ఫోన్ చూస్తుంటే హెడేక్గా ఉంది అని చెప్పి తీసుకున్నాను. నాకు ఇలా ఉన్నాయి డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఎందుకో ఫోన్ చూసి తిరగడం వల్లనో లేదంటే ప్యాక్ చేయడం వల్లనో నాకు ఫుల్గా తలనొప్పి లేస్తుంది. సరే కాసేపు పెట్టుకుందాము అని చెప్పి తీసి పెట్టుకున్నాను అనమాట. నాకు బాగున్నాయా బాగాలేదా మీరే చెప్పాలి. సో ఇక్కడ మా చిన్నోడైతే ఏ దొరికితే అది కానిస్తున్నాడు పక్కనే. సో ఇక ఇప్పుడు మళ్ళీ నేను లంచ్ కూడా డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి. సో చాలా పనులు ఉన్నాయి, అసలు హడావిడి అయిపోతుందన్నమాట. అవును, మీలో అడగడమే మర్చిపోతున్నాను, అసలు పండగకి వెళ్తున్నారా, సో లేదంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉంటున్నారా డెఫినెట్లీ చెప్పండి. నేను వెళ్తున్నానా లేదా అనేది డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఒక పక్కన అది వీడియోనే కంప్లీట్ కాలేదు, ఖాళీగా కూర్చున్నాడు కదా మా బావ, కాసేపు ఏం పని చేయాలో అర్థం కావట్లేదు. సో అందుకే ఈ సామాన్లన్నీ తీసుకెళ్ళి ఒక సెల్ఫ్లో సర్దుతూనే ఉన్నాడు. సరేలే ఇక ఏం చేస్తామని చెప్పి తొందరగా వీడియో అయితే కంప్లీట్ చేసేసాను. ఇది వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్సెస్ అవి ఉంటాయి కదండి, బ్యాగులు. సో అవైతే తీసుకున్నాము. వీటి కోసం అయితే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి మళ్ళీ దొరకకపోతే మళ్ళీ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి తీసుకొని వచ్చాము. ఎందుకంటే వీళ్ళకి స్కూల్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ వరకు ఉన్నాయన్నమాట. లంచ్ బాక్స్ పక్కా ఇవ్వాలి. సో అందుకే ఖచ్చితంగా లంచ్ బాక్సెస్ అండ్ ఈ బ్యాగ్స్ అయితే తీసుకొచ్చాము. మెయిన్గా వీటి కోసమే వెళ్ళామనుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుందని చెప్పి. ఇదన్నమాట సంగతి. చూసారా, అన్నీ ఆల్మోస్ట్ సర్దాము, ఇంకొన్ని ఉన్నాయి. ఇక ఫాస్ట్గా క్లోజ్ చేసేసాం అనుకోండి, ఇక హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ఒక 4 రోజులైతే ఈ ఐటమ్స్ అన్నీ కలిపి మంచిగా వీడియోస్ అయితే చేసుకోవచ్చు. సో చాలానే తెచ్చాను అని చెప్పి అనుకుంటున్నాను, కానీ ఎన్ని తెచ్చినా సరే ఇంట్లోకి ఏదో ఒకటి లోటు పడుతూనే ఉంటుంది కదా. పక్కకి పెద్ద కిరాణం షాప్ ఉంది, సో ఏదైనా కావాలంటే అక్కడ తీసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మరి, సరేనా? నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్. ఇంతవరకు ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.